పిల్లలు, ఈరోజు మరొక మంచి నీతి కథతో నేను మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు మార్పు. విజయనగరం పట్టణంలో గంగాసింగ్ అనే నగల వ్యాపారి ఉండేవాడు. వ్యాపారంలో చాలా మెలకువలు తెలిసినవాడు. వాటితో పాటు తన తెలివితేటలను వినియోగిస్తూ అపారమైన డబ్బులు సంపాదించాడు. కానీ పరమలోభి, పిసినారి, పిల్లికి బిచ్చం వేసే రకం కూడా కాదు. ఆయనకి చల్లని సంసారం, చక్కని సంతానం, అందమైన గుణవంతురాలైన భార్య కలదు. మంచికి మారుపేరులంటే పిల్లలిద్దరు పుట్టారు. కానీ తండ్రి పిసినారితనం మాత్రం ఎవ్వరికీ రాలేదు. దీపావళి పండగ రోజున కొడుకు నాన్నగారితో, నాన్నగారు, నాకు పండగ సందర్భంగా బ్రాస్లెట్ కావాలి. మా ఫ్రెండ్స్ అందరూ గేలి చేస్తున్నారు. ఎంత పెద్ద షాప్ ఉంటే ఏంటి, ఒక్కనాడు కూడా బంగారు ఆభరణాలు ధరించవు అంటూ స్నేహితులందరూ వెక్కిరిస్తున్నారు నాన్న అని అన్నాడు. వారికేం, అలాగే చెప్తారు, ఎవరి మాటలు పట్టించుకోవద్దు అన్నాడు తండ్రి గంగాసింగ్. భార్య కూడా బంగారు నగల గురించి అడిగి అడిగి విసిగెత్తిపోయింది. ఎంత డబ్బు సంపాదించినా ఆ అదృష్టం నాకు లేదులే అనుకొని అడగడం కూడా మానేసింది. కూతురు కూడా ఎన్నిసార్లు బతిమాలినా చివరకు కాళ్లకు వెండి పట్టీలు కూడా కొనించే రకం కాదు. డబ్బులు ఎక్కువయ్యేసరికి పాపం గంగాసింగ్కి చింత ఎక్కువయింది. ఇంత డబ్బును ఏ బ్యాంకులో దాచాలి, ఎక్కడ పెట్టించాలి అని ఒకటే ఆలోచన. ఆ ఆలోచనతో నిద్ర కరువైంది. గంగాసింగ్ ఏకతాటిగా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ విషయాన్ని భార్య గమనించింది. తన చింతకు కారణం అర్థం చేసుకుంది. అనుక్షణం క్షణక్షణం అతనిని పరీక్షిస్తూ వెంటాడుతూనే ఉంది. మెల్లమెల్లగా అతని కదలికలను దొంగచాటుగా నక్కి నక్కి పరీక్ష పెడుతూ చూస్తుంది. డబ్బులు బ్యాంకుల్లో దాచకుండా ఇంట్లోనే భద్రంగా భద్రపరచుకోవాలని అనుకున్నాడు గంగాసింగ్. ఒకనాటి రాత్రి తాను సంపాదించిన డబ్బులు మరియు బంగారు ఆభరణాలన్నింటినీ ఇంటి వెనకాల పెరడులో ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద పెద్ద గోతి తవ్వి అందులో భద్రపరిచాడు. నడిరాత్రి భర్త ఆ పని చేసేటప్పుడు భార్య గమనించింది. చూసి చూడనట్టుగా వెళ్ళి పడుకుంది. అప్పుడు గంగాసింగ్కి కొంత ఊరట లభించింది. అయినా భయపడుతూనే ఉన్నాడు. ఎవరైనా వచ్చి ఈ గోతిలోని ద్రవ్యాన్ని అంతా ఎత్తుకుపోతారో ఏమోనని. రోజుకు 2-3 సార్లు ఆ గోతి దగ్గరికి వెళ్ళి కలియ చూసి వస్తున్నాడు. ఒకనాటి మిట్ట మధ్యాహ్నం భర్త పిల్లలు ఇంట్లో లేని సమయంలో భార్య మెల్లగా ఆ గోతి తవ్వి నగలు మరియు డబ్బుల సంచిని తమ ఇంట్లో పాడుబడ్డ పాత గదిలో వేసి ఎవరికీ అనుమానం రాకుండా తాళం పెట్టింది. మరునాడు ఉదయం గంగాసింగ్ రోజటిలాగానే ఆ గోతి దగ్గరికి వెళ్ళి చూడగా గోతి తవ్వి అందులోని బంగారం డబ్బులు అన్నీ ఎవరో ఎత్తుకుపోయారు అంటూ లబోదిబోమంటూ గుండెలు బాదుకుంటూ ఏడవసాగాడు. ఇన్నాళ్ళ నా కష్టమంతా దొంగల పాలయ్యింది దేవుడా, నేనేం చేయాలి ఇప్పుడు అని నెత్తి నోరు బాదుకుంటూ ఒకటే ఏడుస్తున్నాడు. అదే చింతతో కృంగి కృషించి మంచం పట్టాడు. అన్నం నీళ్లు కూడా మానేశాడు. అది గమనించిన భార్య భర్తతో తాను దాచిన అసలు విషయం చెప్పింది. ఎంత డబ్బు సంపాదించినా మనం కడుపు నిండా తినకుండా, మన అవసరాలు తీరకుండా ఎంత సంపాదించినా ఫలితమేమి? మన అవసరాలకు ఉపయోగపడని డబ్బు ఎందుకు? పిసినారి గుణం పోవాలని, నీలో మార్పు రావాలని నేను ఇలా చేశాను అని చెప్పింది భార్య. గంగాసింగ్కి వెంటనే
1000 ఏనుగుల బలం వచ్చింది. భార్యను గట్టిగా హృదయానికి హత్తుకున్నాడు. నాకు చక్కటి గుణపాఠం నేర్పావు. ఇక నుండి నాలో మార్పుని చూస్తావు అన్నాడు గంగాసింగ్. అన్నట్టుగానే ఆయన ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. భార్య బిడ్డలు అంతా చాలా సంతోషంగా ఉండసాగారు. ఈ కథలోని నీతి ఏంటంటే, డబ్బు కన్నా ఆరోగ్యం మిన్నా.